ఇది ఐరన్ రస్ట్, ఇనుప తుప్పు. ఓకేనా? ఈ తుప్పుని ఈ మ్యాగ్నెట్ చుట్టూరా ఈ విధంగా తీసుకొని లైట్‌గా కొద్దిగా వేయాలి. ఓకేనా? చూసారా ఎలా ఉందో? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా వస్తున్నాయో? వీటిని ఒకసారి సెట్ చేస్తే అవి ఎటు నుంచి ఎటు మూవ్ అవుతున్నాయో కూడా మనకి క్లియర్‌గా తెలుస్తుంది. సరే. ఇప్పుడు మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్‌ని అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్‌ని చూడండి. కొన్ని నార్త్ వైపు నుంచి జనరల్‌గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నీ నార్త్ నుంచి సౌత్‌కి మూవ్ అవుతూ ఉంటాయి. ఇది నార్త్, ఇది సౌత్ అంటే ఇలా వెళ్తాయి. సో, ఇక్కడ ఒక యూ షేప్ కనిపిస్తుంది గదా! ఇక్కడ. ఇక్కడ చూడండి. ఇక్కడ కొంచెం పౌడర్ స్ప్రింకిల్ చేస్తే క్లియర్‌గా లైన్స్ కనిపిస్తాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి క్లియర్‌గా ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా! యూ షేప్. సో, నార్త్ నుంచి ఈ విధంగా సౌత్‌కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ చేస్తున్నాయి. కొన్ని ఇటు నుంచి ఇటు బయటకొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కొన్ని ఇటు నుంచి ఇటు బయటకి వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి. చాలా వరకు నార్త్ నుంచి సౌత్‌కున్నట్టు కనిపిస్తున్నాయి. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క షేప్ అన్నమాట. ఏదైనా ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే దాని చుట్టూరా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్